పూర్తి చేశారు. ఆ తర్వాత మీకు విక్రమ్ ఇలాంటి సినిమాలు వచ్చేప్పటికి ఆ మధుసూదన్ రావులో ఉన్న కోపం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు, సోహన్ బాబు వీళ్ళ మీద చూపించే కోపం నాగార్జున మీద కూడా చూపించలే ప్రతి సినిమాలో కూడా. అలాగే కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకొని తర్వాత న్యూ జనరేషన్తో కూడా జగత్ బాబు, రమేష్ బాబుతో కూడా సినిమాలు తీశారు. అలాగే సినిమాలో ఎప్పుడు కానంటే కోపం, ఆవేశం ఉన్న డైరెక్టర్స్ ఫస్ట్లో వాళ్ళు నిర్మాతలు, డైరెక్టర్లు లేకపోతే ఆర్టిస్టులు వినేవాళ్ళు. కానీ రాను రాను బిజీ షెడ్యూల్స్ అయిపోవడంతో కొంత వాళ్ళు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో పద్మలయ బ్యానర్ మీద అనేక సినిమాలు తీశారు. అలాగే విజయకుమార్ పేరు మీద విజయకృష్ణ మూవీస్ అనేక సినిమాలు తీశారు. ఈ సినిమాలు తీసినప్పుడు ఈ రెండు బ్యానర్స్ గురించి చెప్తున్నాను మీకు. ఇంకా కొంత అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు పద్మావతి ఫిల్మ్స్ అని చెప్పి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు వాళ్ళ బావమరిదే అవుతారు. అలాగే చెరుకూరి సత్యనారాయణ అని చెప్పి ఆయన కూడా బావమరిదే. కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఆయన సొంత సినిమాల కిందే లెక్క. ఇందులో మీకు పద్మలయ బ్యానర్ మీద మంగళశాసనం అని చెప్పి సినిమా తీశారు. అది రెబల్ స్టార్ కృష్ణరాజు అందులో నటించారు. కానీ రెబల్ స్టార్ కృష్ణరాజుకి గోపీకృష్ణ మూవీస్ అని కూడా ఒక బ్యానర్ ఉంది. కానీ కృష్ణ ఎప్పుడు కూడా గోపీకృష్ణ బ్యానర్స్ మూవీ మీద సినిమాలో నటించాల. అలాగే ఇంద్రభవనం అనే సినిమా ఆయన సొంత సినిమా, అందులో కూడా కృష్ణరాజు కలిసి నటించారు.